दंडवत प्रणाम। हरे कृष्णा प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ సంగత్ ప్రణామ్. మంగళాచరణతో మనం ఈ రోజు స్టార్ట్ చేసుకున్నాము. ఆ, మంగళాచరణ కనిపిస్తుందా అందరికి స్క్రీన్ లో? కనిపిస్తుంది. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ శ్రీ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈరోజు మనం ఒక చిన్న శ్లోకం చెప్పుకొని మన టాపిక్ మాట్లాడుకుందాం. రోజువారీ జీవితంలో మనం కృష్ణ చైతన్యాన్ని ఎలా అమలు పరుచుకోవాలి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. నేను శ్లోకం స్క్రీన్ షేర్ చేస్తాను. కన్ఫర్మ్ చేస్తారా? అనిపిస్తుంది. కనిపిస్తుందా మాతాజీ ప్రభుజీ? కనిపిస్తుంది మాతాజీ. ఇది భగవద్గీతలో 10.9 శ్లోకం, 10th చాప్టర్ లో 9 శ్లోకం. సో దీన్ని చదువుకొని మనం టాపిక్ మాట్లాడుకుందాం. నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్త మద్గత ప్రాణ
బోధయంతా పరస్పరం బోధయ పరస్పరం పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం కథయంత మాం నిత్యం నిత్యం తుష్యంతి చ రమంతి చ. తుష్యంతి చ. ఎవరైనా రిసైట్ చేస్తారా? చదవనా మాతాజీ నేను? చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరైనా రిసైట్ చేస్తారా? కొత్త వాళ్ళు ఎవరైనా ఇంతకుముందు ఎప్పుడు చేయని వాళ్ళు? ఎవరైనా ఒకళ్ళు శ్లోకం తాత్పర్యం చదవండి, అనువాదం. అనువాదం చేయుతాను మాతాజీ. చదవంటారు. నా శుద్ధ భక్తుల ఆలోచనలన్నీయు నాయందే నిమగ్నమై వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై ఉండును. నా గూర్చి ఒకరికొకరు బోధించుకొనుచు మరియు చర్చించుకొనుచు నిరంతరము వారు గొప్ప సంతృప్తిని మరియు ఆధ్యాత్మిక ఆనందమును అనుభవింతురు. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారంటే, ఆయన శుద్ధ భక్తులు ఏం చేస్తారని చెప్తున్నారు. ఆయన శుద్ధ భక్తులు వాళ్ళ ఆలోచనలన్నీ కృష్ణుడి మీదే ఉంటాయంట. అంటే వాళ్ళ జీవితం అంతా ఆయన సేవ కోసమే ఉపయోగించుకుంటారంట. అండ్ వాళ్ళు ఏది చేస్తే అది కృష్ణుడికే అర్పిస్తారంట. సో దాని గురించి వాళ్ళు చేసేది కాక ఇంకా భక్తుల సాంగత్యంలో భక్తులతో ఒకరికొకళ్ళు బోధించుకుంటూ ఉంటారంట. కృష్ణుడి గురించే చర్చించుకుంటూ ఉంటారంట. కృష్ణుడి గురించే ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారంట. అది కూడా ఎలా చేస్తారు? నిరంతరం చేస్తారంట, ఎల్లప్పుడూ చేస్తారంట ఆ విషయం. దానివల్ల వాళ్ళకి ఏమొస్తుంది? సంతృప్తి వస్తుందంట. గొప్ప సంతృప్తి, ఇంకా ఆధ్యాత్మిక ఆనందం 2 వస్తాయంట. సో వాళ్ళు విడిగా సింగిల్ గా ఉన్నప్పుడు కృష్ణుడి గురించి ఆలోచిస్తారు. ఆయన సేవ కోసమే చూస్తూ ఉంటారు. ఆయనకి ఏది చేసినా ఆయనకి అర్పిస్తూ ఉంటారు. మిగతా భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా కృష్ణుడి గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకరికొకరు బోధించుకుంటూ ఉంటారు. ఆయన ఆధ్యాత్మిక లీలలు, నామరూప లీల గుణాల గురించి చర్చించుకుంటూ ఉంటారంట. అది కూడా నిరంతరము చర్చించుకుంటూ ఉంటారని చెప్తున్నారు. ఒకసారి చెప్పుకొని వదిలేయడం అట్లా కాదు, ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పుకోవడం కాదు, నిరంతరము అదే చేస్తారంట. దానివల్ల వాళ్ళకి సంతృప్తి, ఇంకా గొప్ప సంతృప్తి, ఇంకా ఆధ్యాత్మిక ఆనందం 2 వస్తాయని చెప్తున్నారు. సో ఈ శ్లోకం గురించి మనం ఎందుకు చెప్పుకున్నామంటే, మనం చెప్పుకునే టాపిక్ ఈరోజు మనం ఆధ్యాత్మిక ఈ దైనందిక జీవితంలో ఆధ్యాత్మికతని ఎలా పొందుపరుచుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ శ్లోకం మనకి బాగా పనికొస్తుంది అర్థం చేసుకుంటే. సో మనకి జనరల్ గా ఎంత ఆకలి ఉంటుందో అంతే తినగలం కదా. ఎంత డైజెస్ట్ చేసుకునే శక్తి ఉంటుందో అంతే డైజెస్ట్ చేసుకోగలం కూడా. అలానే మనకి కృష్ణ కథ ఎంత వినాలని ఆతృత ఉంటుందో అంతవరకే మనం అబ్జర్వ్ చేసుకోగలం అంటే గ్రహించుకోగలం అనమాట. సో ఎంతవరకు గ్రహించగలమో అంతవరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయగలం, ఆచరించగలం. సో మనం కృష్ణ కథ ఒక స్టోరీ లాగా విని వదిలేయకూడదంటండి. అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్ఫర్మేషన్ చెప్తారు, దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము, దాన్ని వదిలేస్తాం, అట్లా కాదంట. దాన్ని అమలుపరచగలగాలంట. అంటే ఇంకా అనుభవంలోకి తీసుకురావాలి. అంటే మనం ఆచరించాలి. దాన్ని ప్రతిరోజు మనం దైనందిక జీవితంలో మనం నేర్చుకున్న ప్రతిదీ ఆచరించగలగాలి అని చెప్తున్నారనమాట. సో ఆచరించాలంటే ఏం చేయాలి అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఇన్ఫర్మేషన్ లాగా కాకుండా అని చెప్పుకున్నాం కదా, ట్రాన్స్ఫర్మేషన్ రావాలంట. అంటే మనలో అది ఆచరించాలి అనే ఇది వచ్చేలాగా మనం సిన్సియర్గా శ్రద్ధగా వినాలంట. సో కృష్ణుడి నామరూప గుణ లీలల గురించి మనం అంత శ్రద్ధగా వింటే మనకి ఆచరించగలిగే అండర్స్టాండింగ్ వస్తుంది అనమాట. అయితే కుంతి మహారాణి కూడా చెప్తారనమాట. కుంతి స్తుతి అని మీరు వినే ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది కూడా. సో మనం ఆ కుంతి మహారాణి దాంట్లో ఏమంటున్నారంటే, శృణ్వంతి గాయంతి గృణంతి అభీక్షణశః స్మరంతి నందంతి తవేహితం జనాః తయేవ పశ్యంతి అచిరేణ తావకం భవప్రవాహో పరమం పదాంబుజం అని చెప్తున్నారు. అంటే శృణ్వంతి గాయంతి అంటే శ్రవణం కీర్తనం 2 చేస్తారంట. ఎలా చేస్తారు? అభీక్షణశః కంటిన్యూస్ గా చేస్తారంట, ఎల్లప్పుడూ చేస్తారంట. అండ్ స్మరంతి అంటే గుర్తుంచుకుంటారంట కృష్ణుడి గురించి.
గుర్తుంచుకొని ఏం చేస్తారు, వాళ్ళెప్పుడూ శ్రవణం, కీర్తనం అదే రిపిటీషన్‌గా కంటిన్యూయస్‌గా చేస్తూ ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఆనందం వస్తుంది. అండ్ ఇంకా అది పక్కన వాళ్ళకి చెప్పడానికి కూడా వాళ్ళు ఆనందిస్తారంట. అంటే ఇప్పుడు మనం ఏదైతే భగవద్గీతలో శ్లోకం చదువుకున్నామో సేమ్ అదే కుంతి మహారాణి కూడా చెప్తున్నారనమాట. అలాంటి వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుకుంటారు. ఇంకా జనన మరణ చక్రం నుంచి బయటకొస్తారని కుంతి మహారాణి చెప్తున్నారనమాట. సో, మనకు భగవద్గీతలో రిఫరెన్స్ ఉంది. కుంతి స్తుతిలో రిఫరెన్స్ ఉంది. కాబట్టి మనం చేయాల్సిందేంటంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. ఎప్పుడు భగవంతుడిని ఆహ్, గుర్తుంచుకోవడం, భగవంతుడి లీల నామరూప లీల గుణాల గురించి తెలుసుకోవడం, వినడం, ఇంకా కీర్తించడం 2 చేయాలన్నమాట. సో, మనకి కలియుగంలో లైఫ్ చాలా తక్కువుంటదండి. సత్యయుగంలో అయితే ఎన్ని సంవత్సరాలు బతికేవాళ్ళు తెలుసా మీకు? లక్ష 1,00,000 సంవత్సరాలు మాతాజీ. ఆ! 1,00,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. త్రేతాయుగంలో ఒక 0 పోతదనమాట. అంటే 10,000 సంవత్సరాలు మాత్రమే బతికేవాళ్ళు. సో, ద్వాపర యుగంలో ఇంకో 0 పోతది. అంటే 1000 సంవత్సరాలే 1000 బతికేవాళ్ళు. సంవత్సరాలు. అవును. సో, ఇంకా కలియుగంలో చెప్పుకోవడానికి 100 ఏళ్ళు కానీ గ్యారంటీ లేదు కదా మనకి. ఇంకా మనం ఈ కలియుగంలో 4,32,000 సంవత్సరాలు ఉండాలి. దాంట్లో మనం 5,000 సంవత్సరాలు మాత్రమే కంప్లీట్ చేసాం ఇప్పటివరకు. అంటే ఇంకా చాలా బిగినింగ్‌లోనే ఉన్నామనమాట. కానీ ఇప్పటికే ఇలా ఉందంటే ఇంక పోను పోను ఎలా ఉంటదో మనం ఆలోచించుకోవచ్చు. అందుకే ఎంత వీలైతే అంత మనం శ్రవణం, కీర్తనం చేయాలి. అది కూడా భక్తుల సాంగత్యంలో చేయాలి అనేది ఈ గ్రంథాల సారాంశం గూడా అదే చెప్తున్నారనమాట. చాలా మంది భక్తులు భగవంతుడి దర్శనం అయిన తర్వాత కూడా ఏం అడగరంటండి. వాళ్ళేం కావాలని కోరుకుంటారంటే లైక్ ధ్రువ మహారాజు, పృథు మహారాజు, ప్రహ్లాద్ మహారాజు వీళ్ళందరికీ భగవత్ సాక్షాత్కారం అయింది గదా! వాళ్ళు తపస్సు చేయడం వల్ల భగవంతుడు ప్రత్యక్షమవుతారు. కానీ వీళ్ళందరూ ఏమని అడుగుతారంటే మాకేమొద్దు భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత వరం కావాలని అడుగుతారు గదా! ఏం వరం కావాలో కోరుకోండి అని అడుగుతారు గదా! అయితే వీళ్ళందరూ ఏం చెప్తారంటే మేము భక్తుల సాంగత్యంలో ఉండి మీ నామరూప గుణలీలల గురించి చర్చించుకోవాలి. మాకింకేం వద్దని చెప్తారంటండి. సో, వాళ్ళు నిజమైన భక్తులు కాబట్టి వాళ్ళకి ఏది మంచిది, ఏది అల్టిమేట్ గోల్ మన జీవిత ధ్యేయం ఏంటనేది వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళు అదే కావాలని కోరుకుంటారంట. సో, భగవంతుడు గూడా భక్తుల హృదయాల్లోనే నేను ఎప్పుడూ ఉంటానని చాలా సార్లు చెప్తూ ఉంటారు గదా! సో, మన లైఫ్‌లో ఒక రోజు గడిచిందంటే, మనం మొత్తం ఆయుష్‌లో నుంచి ఒక రోజు తగ్గిపోతుందనే గదా అర్థం. కానీ డివోటీస్ లైఫ్‌లో అయితే ఒక రోజు అయిపోయిందంటే, వాళ్ళు ఒక రోజు భగవంతుడికి దగ్గరవుతున్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి కొంచెం దగ్గరవుతున్నారని అర్థమంట. సో, అది మనం గుర్తుంచుకోవాలి. అంటే మనం ఒక రోజు వేస్ట్ చేసుకుంటామా, భగవంతుడికి దగ్గరవుతామా అనేది మన చేతుల్లోనే ఉంటదనమాట. కాకపోతే మనం ఎప్పుడు భగవంతుడిని తలుచుకోవాలంటే, మనకి చాలా అనర్థాలుంటాయి గదా! మనం చాలా అనర్థాల వల్ల చాలా అపరాధాలు గూడా చేస్తూ ఉంటాము. వాటన్నిటి నుంచి బయటపడాలనమాట మనం. సో, అంటే మనకి అనర్థాలంటే ఏముంటాయంటే మనకి ఇవి కామ, క్రోధం, మోహాలు ఇవన్నీ చాలా ఉంటాయి గదా! అన్ని అరిషత్ వర్గాలు ఇవన్నీ ఉంటాయి గదా! వాటిని ఎలా మనం వాటి నుంచి ఎలా బయటపడాలంటే, హరికథ వినడం వల్ల మనం బయటపడొచ్చనమాట. ఎందుకంటే మనం కృష్ణ కథ విన్నప్పుడు ఏం జరుగుతుందంటే, కృష్ణ మన చెవుల్లో నుంచి ఎంటర్ అయ్యి మన హృదయంలోకి ప్రవేశిస్తారంట. ప్రవేశించిన తర్వాత మన హృదయంలో చాలా ఇవన్నీ ఉంటాయి గదా! లస్ట్, గ్రీడ్, ప్రైడ్, యాంగర్ మన కామ, క్రోధ, లోభ, మోహాలన్నీ ఉంటాయి గదా! వాటితో మనకి హృదయం అంతా మురికి పట్టిపోయి ఉంటదంట. సో, కృష్ణ ఎంటర్ అయ్యి వాటిని క్లీన్ చేసేస్తారంట. హరికథా శ్రవణం చేయడం వల్ల. సో, మనలో చాలా మంది అనుకుంటారు మన భక్తి అంత స్టడీగా లేదు. ఒకరోజు చాంటింగ్ చేస్తున్నాం, ఒకరోజు చదువుకుంటున్నాం, ఒకరోజు భాగవతం గాని, భగవద్గీత గాని చదవలేకపోతున్నాం. ఇవన్నీ మనకు తెలుసు కదా! మనం అనుకుంటూ ఉంటాం గదా! మనం స్టడీగా చేయలేకపోతున్నాము. రోజు ఒకలాగా చేయలేకపోతున్నాము. కొన్నిసార్లు టైం ఉంటుంది. కొన్నిసార్లు ఉండట్లేదు. కొన్నిసార్లు వేరే వేరే పనులు అయిపోతున్నాయని అనుకుంటారా లేదా మీరు? మాతాజీ. అనుకుంటాం మాతాజీ. అయితే అది మనకు తెలుసనమాట. కానీ మళ్ళా ఎంతమందికి తెలుసు స్టడీ చేసుకోవాలంటే ఏం చేయాలి? మనం భక్తి ఇలానే కంటిన్యూయస్‌గా నిరంతరంగా సాగిపోవాలి అంటే ఏం చేయాలో ఎవరికైనా తెలుసా? శ్రద్ధగా ఉండాలి మాతాజీ. శ్రద్ధగా భక్తి చేస్తే అది ప్రొద్దుటే చేసుకుంటే గనుక చాంటింగ్ అవుతది మాతాజీ. తర్వాత అయితే ఇంకా డిస్టర్బెన్స్ ఎవరో అవును. ఫోన్ ఎవరో మాట్లాడడము ఏదో ఒకటి డిస్టర్బెన్స్. అందుకని పొద్దుటే చాంటింగ్ అయిపోతది మాతాజీ. బ్రహ్మ ముహూర్తంలో చాంటింగ్ చేసుకోవడం చాలా బాగా అనిపిస్తది మాతాజీ. కరెక్ట్‌గా చెప్పారు. కాకపోతే మనం శ్రద్ధగా అనేది శ్రద్ధ కూడా ఎలా రావాలంటే, ఎలా వస్తుందంటే నిత్యం భాగవత సేవయ అంటారనమాట. నిత్యం కృష్ణ కథ వినాలి. అప్పుడే మనకి ఆ శ్రద్ధ గూడా పెరుగుతుందనమాట.
సో ఎందుకంటే మనం అన్‌స్టడీ భక్తి ఎందుకుంటదంటే, మన అనర్థాలు మన హృదయాల్లో అన్ని అనర్థాలు ఉంటాయి కాబట్టి. దాని సొల్యూషన్ ఏంటంటే నిత్యం భాగవత సేవయ. కానీ అది రెగ్యులర్‌గా, కన్సిస్టెంట్‌గా చేయాలి. ప్రతిరోజు చేయాలి, నిరంతరం చేయాలన్నమాట. సో భాగవతంలో కూడా ఇదే చెప్తారన్నమాట. 1.2.18లో నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఇది చాలా అది బాగా ఫేమస్ శ్లోకం, వినే ఉంటారు. భాగవతం ప్రతిరోజు వినడం వల్ల, శుద్ధ భక్తులకి సేవ చేయడం వల్ల, అంటే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ, శుద్ధ భక్తులకు సేవ చేయడం వల్ల మన హృదయాల్లో పేరుకున్న మలినాలన్నీ నశించిపోతాయంట. ఇంకా భగవంతుడి మీద ప్రేమ, ఆయనకి సేవ చేయాలనే కోరిక స్థిరపడిపోతాయంట. సో మనం వినడం వల్ల ఈ రెండు ప్యారలల్ గా జరుగుతాయి అన్నమాట. ఒకటేంటంటే మన హృదయంలో ఉన్న మలినాలు, పేరుకున్నవన్నీ నశించిపోతాయి. అట్ ద సేమ్ టైం మన హృదయంలో ప్రేమ, భక్తి ఉద్భవిస్తాయి అన్నమాట. సో అలా క్లీన్ అవుతుంది. మనకి కావాల్సిన ప్రేమ, భక్తి కూడా 2 వస్తాయని చెప్తున్నారనమాట. సో హరికథ వినకపోతే మన భక్తి ఒకటే కాదండి, మన మైండ్ కూడా స్టడీగా ఉండదు. మనం ఆధ్యాత్మికమే కాదు, భౌతికంగా కూడా మన మనస్సు సరిగ్గా స్టడీగా ఉండదు. మనం అన్ని కరెక్ట్‌గా చేయలేమనమాట. అందుకే మనం ఒక రోజు కృష్ణ కథ మిస్ అయితే మనం అనుకోవాలంట, చాలా రెస్ట్‌లెస్ అయిపోవాలంట. ఏదైనా మనకి బాగా అలవాటయిపోయింది, రోజు చేసేది ఒకరోజు చేయకపోతే చాలా మిస్సింగ్ లాగా అనిపిస్తది కదా! సో అట్లా ఈ రోజు నేనేంటో చేయలేదు అని చాలా బాధ అనిపించాలి. వెంటనే మనం పుస్తకం తీసుకొని చదువుకోవాలన్నమాట. లేదంటే శ్రవణం చేయాలి. సో అలాంటి పరిస్థితికి మనం రావాలన్నమాట. సో మనం కానీ ఎలా మనం భౌతికమైన జీవితాన్ని, ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకుంటాం? ఎలా బ్యాలెన్స్ మాతాజీ మీది మ్యూట్‌లో పోయింది మాతాజీ. స్ట్రక్ అయ్యారు. మాతాజీ మీ వాయిస్ రావటం లే మాతాజీ. మధ్యలో డిస్కనెక్ట్ అయినట్టుంది మాతాజీ, ప్రభుజీస్. వినిపిస్తుందా ఇప్పుడు? అవి వినిపిస్తుంది. ఓకే. సో మనం ఏం డిస్కస్ చేసుకుంటున్నామంటే, భక్తులకి ఆధ్యాత్మికమైన జీవితం, భౌతికమైన జీవితం 2 డిఫరెన్స్ ఏమి ఉండదంట. వాళ్ళకి 2 సమానంగానే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కృష్ణాని సెంటర్ చేసుకుంటారు కాబట్టి. అది ఎలా చేసుకుంటారంటే, ఇప్పుడు వాళ్ళు కూడా నైట్ పడుకుంటారు. కానీ వాళ్ళు ఎందుకు పడుకుంటారంటే, బాడీకి రెస్ట్ ఇస్తే ఎర్లీగా లేచి భక్తి చేసుకోవచ్చు కాబట్టి. వాళ్ళు కూడా సంపాదిస్తారు, ఫ్యామిలీని పోషిస్తారు, ఇవన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారంటే, భగవంతుడి సేవకి దాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి. వాళ్ళకొచ్చే డబ్బులు భక్తి చేసుకోవడానికి ఉపయోగించుకుంటారు. లేదంటే బుక్స్ కొనుక్కోవడానికి కానీ, ఇప్పుడు జూమ్ కాల్స్ అటెండ్ అవ్వాలంటే ఇంటర్నెట్ కావాలి. వాటికి పే చేసుకోవడానికి డబ్బులు, లేకపోతే టెంపుల్‌కి వెళ్ళడానికి, ఇంకా ఫ్లవర్స్ కొనుక్కొని, ఫ్రూట్స్ కొనుక్కొని దేవుడికి ఆఫర్ చేయడానికి, ఏదైనా వాటెవర్ వి ఆఫర్ టు కృష్ణ దానికోసం వాడతారనమాట. అంటే ఆఫ్‌కోర్స్ ప్రసాదం లాగా మనకే తిరిగొస్తాయి అనుకోండి చాలా వరకు. బట్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుందనమాట. సో అలా ఏ పని చేసినా కృష్ణాని సెంటర్ చేసుకుంటారు కాబట్టి, వాళ్ళు చేసే ప్రతి పని ఆధ్యాత్మికం అయిపోతుందంట. అంటే ఇప్పుడు మనం పిల్లల్ని పెంచడం కూడా కృష్ణ కాన్షియస్‌నెస్సే అని చెప్తారు. ఎందుకంటే మనం పిల్లల్ని కూడా భగవంతుడికి దగ్గర చేసేలాగా మనం పెంచుతాం కాబట్టి, ఆహ్, భక్తి పెంపొందించేలాగా ఎన్వైర్న్‌మెంట్ క్రియేట్ చేసి, వాళ్ళకి కూడా అలాంటి ఆపర్చునిటీ ఇస్తాం. మనం కూడా భక్తి చేస్తాం. వాళ్ళని భక్తి మార్గంలోకి పయనించేలాగా చేస్తాం కాబట్టి, అది కూడా కృష్ణ సర్వీసే అని చెప్తున్నారనమాట. సో వాళ్ళకి అందుకనే మనకి స్పిరిచువల్, మెటీరియల్ లైఫ్స్ డిఫరెన్స్ ఉండదని చెప్తున్నారు. కాకపోతే 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే, మనం సెల్ఫ్ ప్రిజర్వేషన్ అంటే స్వీయ సంరక్షణ, మన బాడీ ఎలా కాపాడుకుంటాం అనే దాని మీద ఎక్కువ మనం కాన్సంట్రేట్ చేయకూడదు. మనం జనరల్‌గా మనం బాడీ ఎందుకు కాపాడుకుంటామంటే, మనం జీవితాన్ని సాగించాలి కాబట్టి. లేకపోతే నేను ఈ బాడీ కాదు, నేను ఈ ఆత్మని అని చెప్పేసి మనం తినడం మానేయలేం గదా! సో మన బాడీ కావాలి. మనం ఆధ్యాత్మికంగా పురోగతి చెందాలన్నా గూడా మనకి ఈ బాడీ అవసరం అన్నమాట. కాకపోతే మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన బాడీని సంరక్షించుకోవడం ఎందుకు చేస్తున్నాం? మన భక్తిలో సేవ కోసం ఉపయోగించుకోవడానికి చేస్తున్నాం అనేది మనకి మైండ్‌లో ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఇంపార్టెంట్. ఆత్మ సాక్షాత్కారం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మనం స్వీయ సంరక్షణ ఎందుకు చేసుకుంటున్నామంటే, ఆత్మ సాక్షాత్కారం కోసం అన్నమాట. సెల్ఫ్ రియలైజేషన్ కోసం. అంటే సెల్ఫ్ అంటే ఏంటండి? మనం ఎవరు అసలు? మనం ఏంటి అంటే మనం జనరల్‌గా ఏం చెప్తాం మనం ఎవరు అంటే?
మన పేరు చెప్తాము, ఇంకా ఇంకేం చెప్తాము? మన ఏదో ఉనికి చెప్తాము. కానీ అంటే కృష్ణలోకి వచ్చాక ఇది ఆత్మ నేను కాదని అంటే ప్రభుపాదుల వారిది ఏదైనా స్టోరీ చదువుతా అంటే తెలుస్తదనమాట. అప్పటి వరకైతే నేను, నా పేరో, లేకపోతే మన సర్‌నేమో, లేకపోతే మన కుటుంబం పేరు, మన వంశం పేరు అదే చెప్తూ ఉంటాం అసలు. అవును. అవును. మనం జనరల్‌గా మెటీరియల్ డిసిగ్నేషన్స్ చెప్తాం. నేను డాక్టర్ అనో, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనో, లేదంటే లైఫ్ కోచ్ అనో, లేకపోతే హౌస్ వైఫ్ అనో, లేకపోతే పలానా వాళ్ళ వైఫ్‌ని, పలానా వాళ్ళ కూతుర్ని అట్లా ఇట్లా మనం మెటీరియల్‌గా ఆలోచించి మెటీరియల్‌గా చెప్తూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే మనకి చైతన్య చరితామృతంలో కూడా చెప్తారు. జీవేర స్వరూప్ హోయి కృష్ణేర నిత్య దాస్. మనం భగవంతుడి సేవకులం అన్నమాట. మనం సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ అంటారు. మమేవాంశో జీవలోకే జీవభూత సనాతన అని కూడా చెప్తారు కృష్ణ. మనమందరం కృష్ణుడి అంశాలంట. మన శాశ్వత ధర్మం ఏంటంటే కృష్ణ సేవ చేయడం అన్నమాట. అది మన శాశ్వత ధర్మం. దీన్ని అర్థం చేసుకోవడమే సెల్ఫ్ రియలైజేషన్ అన్నమాట. అంటే మనం ఈ ఈ బాడీ కాదు. మనం ఈ ఆత్మ. మనం ఈ భూలోకానికి ఎందుకొచ్చాము? మన మానవ జన్మ ఎందుకు తీసుకున్నాము? దానికి ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? మన గోల్ ఏంటి? అనేది మనం తెలుసుకోవడం సెల్ఫ్ రియలైజేషన్. అది ఆత్మ సాక్షాత్కారం. కానీ చాలామంది స్వీయ సంరక్షణ కోసమే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారనమాట. ఆత్మ సాక్షాత్కారం కోసం ఏమీ ఆలోచించరనమాట. ఎందుకంటే వాళ్ళకి అవగాహన ఉండదు. అంటే ఆ జ్ఞానం ఉండదనమాట. మనం ఎవరు? మనం ఎందుకొచ్చాము? మనం ఈ శరీరం కాదు ఆత్మ అని వాళ్ళకి తెలీదనమాట. సో, అందుకని మనం ఆ అవగాహన లేకపోవడం వల్ల మనం ఏమనుకుంటాం? మన బాడీయే మనం అనుకుంటాం అనమాట. మనం ఆత్మ అనే విషయం తెలియకపోతే మన బాడీయే అనుకుంటాం కాబట్టి, మన బాడీనే ఎక్కువ మనం ఆలోచిస్తాం. దాన్ని ఎలా దానికే సర్వ్ చేస్తా ఉంటాం అనమాట. దాన్ని ఎలా సుఖపెట్టాలి ఆ బాడీని? లేకపోతే దాన్ని ఎలా డెకరేట్ చేసుకోవాలి? దాన్ని ఎలా నీట్‌గా ఉంచుకోవాలి? ఆరోగ్యంగా ఉంచుకోవాలి? అంతవరకు ఆలోచిస్తాం గానీ, మన ఆత్మ గురించి ఆలోచించుకోమనమాట. సో, దాని గురించి ఆలోచించుకోవడం వల్ల మన ఆత్మ సాక్షాత్కారం ఉండదు. ఇది అవగాహన, జ్ఞానం లేకపోవడం వల్ల మాత్రమే ఉండదు. సో, మనం ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనమాట. అంటే మనం రోజు శాస్త్రాలు చదువుకోవాలి. శ్రవణం, కీర్తనం చేయాలి. నిత్యం భాగవత సేవయ చేయాలి. అప్పుడే మనకి ఆ జ్ఞానం వస్తది. మనం ఎవరు అనేది తెలుస్తుంది. అంటే మనకి తెలిసినంత వల్ల మనం అక్కడి వరకు ఆగిపోకూడదు. మనకి దాన్ని ఆచరించే అంత జ్ఞానం రావాలనమాట. అది ఆ జ్ఞానం ఎప్పుడొస్తదంటే, మనం ప్రతిరోజు వినడం వల్ల, ప్రతిరోజు స్మరణం చేయడం వల్ల వస్తదనమాట. ఒకవేళ మనం కొన్ని రోజులు చేసి ఆపేస్తే, మళ్ళా మనకి ఆ అవగాహన మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే మనం ఉన్నన్ని రోజులు మనం ప్రతిరోజు వినాలి. ప్రతిరోజు చాంటింగ్ జేయాలి. ప్రతిరోజు మనం శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం ఇవన్నీ చేస్తూ ఉండాలనమాట. అప్పుడే మనం వచ్చిన పర్పస్ సాల్వ్ అవుతుంది. భక్తి చేయగలుగుతాము. భగవద్ధామానికి చేరుకోగలుగుతాం అన్నమాట. సో, ఇవన్నీ శాస్త్రాలు చదువుకోవడం వల్ల మనకి అర్థమవుతూ ఉంటాయి. ఈ 3 విషయాలు. స్వీయ సంరక్షణ, ఇంకా ఆత్మ సాక్షాత్కారం. ఈ రెండిటికి మధ్యలో ఏంటి డిఫరెన్స్ అనే అవగాహన మనకి తెలియాలన్నమాట. అంటే మనం ఇప్పుడు రోజు 8 గంటలు ఆఫీస్‌కెళ్ళి పని చేస్తామనుకోండి. అది గూడా ఆధ్యాత్మికం చేసుకోవచ్చు. ఎలా అంటే మనం ఈ బాడీ కృష్ణ సర్వీస్ కోసం మెయింటైన్ చేస్తున్నాము. దానికోసం మనం సంపాదించుకోవాలి. ఆ డబ్బులు మనం కృష్ణ సర్వీస్‌కి వాడతాం కాబట్టి, ఎలా అయితే ఒక పూజారి ఆహ్, పూజ చేయడానికి స్టార్ట్ చేస్తారో ఆయనకి పువ్వులు కావాలి. పక్కనే ఉన్న గార్డెన్‌లోకెళ్ళి పువ్వులు తెంచుకొని వస్తారు గదా! అంటే బయటకెళ్ళి పువ్వులు తెచ్చుకొని వస్తారు. అది గూడా సర్వీసే. అలానే మనం గూడా బయటకెళ్ళి ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకొనొస్తాం. లేదంటే కుకింగ్ చేసినా గూడా ఇంట్లో క్లీనింగ్ చేసినా, కుకింగ్ చేసినా మనం అనుకోవాలి ఓకే. మనం కృష్ణ సేవ కోసం ఇదంతా చేస్తున్నామని. అందుకనే మనం భక్తులు అయిపోతే గనక మనకి మెటీరియల్ లైఫ్, స్పిరిచ్యువల్ లైఫ్ అని డిఫరెన్స్ అయితే ఏముండదనమాట. ఎందుకంటే మనకి ఆ విషయాలన్నీ తెలుసు గదా! మనం ఏంటనేది తెలుసు. మనం ఎందుకు చేస్తున్నాం అనేది తెలుసు. మనం కృష్ణుడి సర్వీస్ కోసమే ఇదంతా చేస్తున్నాము అనేది గూడా తెలుసు. కాకపోతే మనం ఈ ప్రతిరోజు వినకపోవడం వల్ల ఏమవుతుందంటే, మన ఆత్మ సాక్షాత్కారం వెనక్కెళ్ళిపోతుంది. స్వీయ సంరక్షణ ముందుకొచ్చేస్తదనమాట. మనకు తెలియకుండానే మనం ఆ దారిలోకొచ్చేస్తాం మాయ వల్ల. సో, అందుకనే మనం నిత్యం భాగవత సేవ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, బ్యాలెన్సింగ్ ఎట్లా చేసుకోవాలి అంటే కృష్ణని సెంటర్‌లో చేసుకొని బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. బ్యాలెన్స్ అంటే మనకి 2 ఉంటేనే కదా! మనం బ్యాలెన్స్ అనేది ఆలోచిస్తాం. 2 లేకపోతే బ్యాలెన్సే అవసరం ఉండదు మనకి. మెటీరియల్, స్పిరిచ్యువల్ 2 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. అది ఓన్లీ కృష్ణాని సెంటర్ చేసుకోవడం వల్ల మాత్రమే సాధ్యమవుతుందన్నమాట. అందుకే మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడు మనం కృష్ణుడి సేవకులమని.
ప్రతిరోజు చదువుకోవాలి, ప్రతిరోజు శ్రవణం, కీర్తనం, చాంటింగ్ అన్నీ చేసుకోవాలనేది బాగా గుర్తుంచుకోవాలన్నమాట. అయితే భగవద్గీత 8th చాప్టర్‌లో 7th శ్లోకాల్లో కూడా చెప్తారనమాట. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యార్పిత మనోబుద్ధిర్ మామేవైష్యసి సంశయః అని కృష్ణుడు అర్జునుడికి చెప్తారు. అర్జునుడు నేను ఫైట్ చేయను అని చెప్తే కృష్ణుడు అంటారనమాట, అర్జున నువ్వు ఫైట్ చేయాల్సిందే అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే నువ్వు క్షత్రియుడు కాబట్టి నీ డ్యూటీ ఫైటింగ్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కానీ నా గురించి ఆలోచిస్తూ ఉండాలి అని కూడా చెప్తారు. 2 చెప్తారనమాట. ఇక్కడ ఏమని చెప్తారంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ అంటారు. అంటే నా గురించి తస్మాత్ సర్వేషు కాలేషు ప్రతినిత్యం నా గురించి అనుస్మర అని చెప్తారు. నా గురించి ఆలోచించు అని చెప్తారు. యుధ్యాచ అని కూడా అంటారు. అంటే యుద్ధం కూడా చేయమంటారు. అప్పుడు అర్జునుడు అనుకుంటాడన్నమాట, నేనేం చేయాలి? కృష్ణుడి గురించి ఆలోచించాలా? లేకపోతే యుద్ధం చేయాలా అని. అయితే కృష్ణుడి గురించి ఆలోచిస్తూ యుద్ధం చేయమని చెప్తున్నారు. అంటే బాణం పెట్టేటప్పుడు కృష్ణుని తలుచుకొని ఫోకస్ బాణం మీద ఉండాలి. అంటే ఈ ఫోకస్ లేకుండా బాణం మీద ఫోకస్ చేయకుండా కృష్ణుడి మీద ఫోకస్ చేసి బాణం సరిగ్గా వేయలేకపోకుండా ఉండడం అలా కాదు. డ్యూటీ కరెక్ట్‌గా చేయమని చెప్తున్నారనమాట. కానీ ఆ చేసిన యాక్టివిటీస్‌ని నాకు సమర్పించమని చెప్తున్నారనమాట. అలానే మనం గూడా ఏది చేసినా మనం ఫోకస్‌గానే చేయాలి. ఇప్పుడు కుకింగ్ చేసేటప్పుడు మాతాజీస్ ఏదో కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఉప్పెక్కువేసేయడం అలాంటివి చేయకండి. ఎంతవరకు ఫోకస్ చేయాలో అంతవరకు చేయండి. బట్ ఆయనకి సమర్పించడానికి మాత్రమే చేయండి. ఆయన తర్వాత ఆఫర్ చేయండనమాట. సో, కృష్ణ కాన్షియస్‌నెస్ అంటే చాంటింగ్ చేయాలి. కుకింగ్ చేసిన కృష్ణుడి కోసం చేయాలి. లేకపోతే మనం టెంపుల్‌కెళ్ళినప్పుడు డీటీని చూసినప్పుడు ఆ భగవంతుడి అందానికి మనం మైమర్చిపోతూ ఉంటాం గదా! అలా చూస్తున్నా గూడా కృష్ణ సర్వీసే అది గూడా. ఇంకా పిల్లలు ఏడుస్తుంటారు, చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని బుజ్జగించడం గూడా కృష్ణ సర్వీసే అంట. కానీ మనం కొంచెం దాన్ని మార్చుకోవచ్చు. కృష్ణ పాటలు పాడడం, కృష్ణ ఫోటోస్ చూపియడం, రాధారాణి పిక్చర్స్ చూపిచ్చడం. అలా చూపించి వాళ్ళకి మనం ఓదార్చొచ్చనమాట. సో, మనం ఏ పని చేసినా అన్ని సెన్సెస్ మనం కృష్ణుడి సర్వీస్ కోసం ఎంగేజ్ చేయొచ్చనమాట. నేను ఇందాక అన్నట్టు క్లీనింగ్ చేసినా, కుకింగ్ చేసినా వీటన్నిటికి మనం కృష్ణుడిని కోసం ఆఫర్ చేస్తున్నట్టు, కృష్ణుడి సేవ కోసం చేస్తున్నట్టు మనం దాన్ని మార్చుకోవాలన్నమాట కృష్ణాని సెంటర్ చేసుకొని. అయితే మన ఈగోని గూడా కృష్ణ సర్వీస్ కోసం ఆహ్, ఎంగేజ్ చేయాలని చెప్తారు. ఎలా చేస్తాం? ఈగో అంటే ఏంటండి? మన సెల్ఫ్ ఐడెంటిటీ గదా! మన ఐడెంటిటీ మనం ఏం చెప్తాం? మనం పలానా మెటీరియల్‌గా ఇది డెసిగ్నేషన్ అని చెప్తామని అనుకున్నాం గదా! అయితే మనం ఎప్పుడూ మైండ్‌లో అనుకోవాలంట. అంటే ఇప్పుడు ఎళ్లి ఎవరైనా మనం ఇప్పుడు ఆఫీస్‌లో ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అయితే పరిచయం చేసుకునేటప్పుడు నేను కృష్ణుడి సర్వెంట్ అని అలా అని కాదు. మనకు మైండ్‌లో ఉండాలంట. మన ఐడెంటిటీ ఏంటి? రియల్ ఐడెంటిటీ ఏంటంటే నేను కృష్ణుడి సేవకుడిని. ఇంకా కృష్ణుడి సేవకురాలిని అని అనుకోవాలంట. అంటే మనం జనరల్‌గా నేను ప్రొప్రైటర్‌ని, కంట్రోలర్‌ని, ఎంజాయర్‌ని నేనే అంతా కంట్రోల్ చేస్తున్నాను అనే మెంటాలిటీ మనకి మైండ్‌లో ఉండకూడదనమాట. సో, ఈ డిజిగ్నేషన్స్ అన్నీ మెటీరియల్‌గా మనం వాడుకోవచ్చు. ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి. కానీ మనకి మైండ్‌లో మాత్రం మనం కృష్ణ భక్తులం, కృష్ణ సేవకులం అనే ఇది మైండ్‌లో పడిపోవాలనమాట. అది ఓన్లీ మనం రోజు శ్రవణం, కీర్తనం చేయడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. సో, అర్జున ఆహ్, కూడా ఒక క్షత్రియుడు గాబట్టి ఆయన గొప్ప యోధుడనమాట. ఆయన చాలా మిలిటరీ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆయన గొప్పతనం చాలా స్క్రిప్చర్స్‌లో గూడా చాలా సార్లు రాస్తారు. కానీ ఆయనేమనుకుంటారు, నేను కృష్ణుడి సేవకుడిననే అనుకుంటారనమాట. ఆయన కృష్ణుడికి బావమరుదులవుతారు, ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఆయన మైండ్‌లో ఎప్పుడు ఆయన రియల్‌గా ఏమనుకుంటారంటే, నేను కృష్ణుడి సేవకుడిని అని అనుకుంటారంట. అందుకనే అర్జునుడికి కృష్ణుడు ఫైట్ చేయాల్సిందే నువ్వు అంటే వెంటనే ఒప్పుకుంటారనమాట. ఎందుకంటే అతను క్షత్రియుడని, అతనేదో గొప్పగా నిరూపించుకోవాలని, ఏదో సాధించేయాలని అవన్నీ అనుకోరు. ఎందుకంటే ముందే చెప్తారు గదా! నేను వీళ్ళంతా నా చుట్టాలు, రిలేటివ్స్ నేను చేయలేను, నేను వీళ్ళందరిని చంపలేను అని చెప్తారు గదా! కానీ కృష్ణుడు ఇలా చెప్పగానే ఆయన యాక్సెప్ట్ చేస్తారు, ఫైటింగ్ జేస్తారు. అది గూడా ఆయన సర్వీస్ కోసమే చేస్తారనమాట. జనరల్‌గా కృష్ణుడు ఎందుకు అవతరిస్తారండి? ప్రతి యుగానికి అవతరిస్తానని చెప్తారు గదా! 3 విషయాలకి అవతరిస్తారు. రక్షణ దుర్మార్గులను శిక్షించడానికి, భక్తులను రక్షించడానికి కృష్ణుడు అవతరిస్తాడు. 3 విషయాలుగా అవతరిస్తారు. మీరు 2 చెప్పారు. అంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్నారు. ధర్మ సంస్థాపనార్థాయ అని గూడా అంటారు గదా! పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్తారు.
అంటే ఆ 3 విషయాలకి దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి ఆ రెండిటికి ఇంకా ధర్మాన్ని ప్రతిస్థాపించడానికి కూడా ఆయన 3 విషయాలకి ఎప్పుడూ ఆవిర్భవిస్తూ ఉంటారు. అది ఆయన మిషన్ అన్నమాట. ఆయన ధర్మాన్ని రక్షించడం ఆయన కర్తవ్యం. సో, ఆయన కర్తవ్యంలో అర్జునుడు భాగమయ్యాడు. అంటే అర్జునుడు ఏమనుకున్నాడంటే కృష్ణుడు కర్తవ్యంలో నేను సేవ చేస్తున్నాను అని అనుకున్నారన్నమాట. అందుకని అర్జునుడు ఫైట్ చేయడానికి ఒప్పుకుంటారు. యుద్ధం చేస్తారన్నమాట. అందుకని మనం ఏది చేసినా అది కృష్ణుడి గురించి సెంటర్ చేసుకొని చేస్తే మనకి గూడా మెటీరియల్ లైఫ్, డివోషనల్ లైఫ్ అని 2 డిఫరెన్స్ ఉండవన్నమాట. మన చేసే ప్రతి పనిలో మనం కృష్ణుడికే చేస్తున్నాం అనుకుంటే మనం గూడా కృష్ణ సేవ చేసినట్టు అవుతుందన్నమాట. కాకపోతే మనం స్వీయ సంరక్షణ ఎందుకు చేస్తున్నాము, మన ఆత్మ సాక్షాత్కారం ఏంటి, ఆ అవగాహన ఖచ్చితంగా ఉండాలన్నమాట. సో, చాంటింగ్ చేసినా, ఏది చేసినా మనం ఆ భక్తి లైఫ్ చేసినా, మెటీరియల్ లైఫ్ చేసినా మనం 2 అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎళ్ళాలి. కృష్ణుడిని సెంటర్‌గా చేసుకోవాలనేది ఈరోజు తాత్పర్యం మనం నేర్చుకోవాల్సింది. ఆహ్, ఇంకా మనం ఆఫీస్‌కెళ్ళినా, ఏది చేసినా మనం అదొకటి మాత్రం గుర్తుంచుకోవాలనమాట. గుర్తుంచుకుంటే మనం అన్నీ కృష్ణుడి కోసం, కృష్ణ సేవ కోసం అని చేసుకోగలుగుతాం. సో, ఈరోజు ఆహ్, మీకు అర్థమైందనుకుంటున్నాను. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందకి జై. ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. మాతాజీ సంప్రభుజీస్. మాతాజీ చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే అది రోజు వింటూనే ఉన్నాము. కానీ ఆ విన్న దాంట్లో కూడా మళ్ళీ చెప్పించుకుంటూ ఉంటే ఆ ఆనందము, ఆ సంతోషము, ఆ స్వీట్‌నెస్ అంటారు కదా! అది ఇంకా ఆస్వాదించగలుగుతున్నాం అనమాట. ధన్యవాదాలు మాతాజీ. యాక్చువల్‌గా ఇప్పుడు మామూలుగా మనం భగవద్ధామానికి వెళ్తాము అని అనుకుంటాం గదా! మీరు చెప్పింది చాలా కరెక్ట్. విన్నది మళ్ళా విన్నా గూడా మనకి కృష్ణ కథ కాబట్టి ఇంకా ఏదో కొత్తది చిన్నదన్నా తెలుసుకునే అవకాశం ఉంటది. గుర్తు చేసుకునే అవకాశం ఉంటది. అదొకటి. అయితే మనం భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామని చాలా మందికి డౌట్ రావచ్చు. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత గూడా మనం భక్తే చేస్తామంట. ఇలానే మనం కృష్ణుడి గురించి నామరూప లీల గుణాల గురించి చర్చించుకుంటూ ఉంటామంట. సో, దాంట్లోనే మనకి యాక్చువల్ ఆనందం ఉంటుంది. అంటే ఇప్పుడు చేప ఎట్లా అయితే నీటిలో ఉంటేనే దానికి ఆనందం ఉంటుందో, మనకి భగవంతుడి సేవలోనే మన ఆనందం ఉంటుందనమాట. సో, అది మనం తెలుసుకుంటాం. భగవద్ధామానికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేసేది ఇదే అన్నమాట. అదే మాతాజీ నాకు ఫస్ట్‌లో నేను చెప్పా కదా! నాకు ఫస్ట్ అర్థమయ్యేది కాదు. పరీక్షిత్ మహారాజ్ చనిపోతాడంటే వీళ్ళేంటి ఏదో స్టోరీలు చెప్తా ఉన్నారని అసలు నాకు ఎన్ని సార్లు కూడా చెప్పినా అర్థం కాలేదు మాతాజీ. భగవద్గీత కూడా అప్పుడు ఫస్ట్‌లో మా మా ప్రభుజీ చదవమంటే చదివాను. ఒక నవల చదివినట్టు తిరిగేసా గానీ దాంట్లో మీనింగ్స్ ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తా ఉంటే ఒక్కొక్క శిక్ష గురువు చెప్తా ఉంటే అది విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది. అబ్బా! ఈ 2 లైన్‌లు ఈ శ్లోకంలో ఇంత అర్థం ఉందా అనిపిస్తది మాతాజీ. మేము ఒక్కోసారి అంటే ఇప్పుడు గౌరంగ ప్రభుజీ గారిని, ఏ ప్రభుజీస్ అయినా ఆ ఒక్క శ్లోకం గురించి ఎంత స్పీచ్ ఇస్తారు చూడండి. 1 అవర్ స్పీచ్ ఇస్తారంటే అది రియల్లీ గ్రేట్ అనిపిస్తది మాతాజీ. నిజంగా నిజమే ధన్యులమయ్యామనిపిస్తుంది ఇప్పుడు. యాక్చువల్‌గా ఒక శ్లోకం గురించి 5, 6 డేస్, 1 వీక్, 10 డేస్ కూడా దాని గురించి డిస్కస్ చేస్తారంట మన అడ్వాన్స్డ్ ఆచార్యాస్. కొత్తగా అనిపిస్తుంది. అమ్మో! ఆ! ఇంత అర్థముందా? ఈ శ్లోకంలో ఇంత స్వీట్‌నెస్ ఉందా? ఇంత అనుభవిస్తామా? ఇంత సంతోషాన్ని ఆస్వాదిస్తామా అనిపిస్తుంది మాతాజీ. అవును. అవును మాతాజీ. ఇనీషియల్‌గా మనకి మీరన్నట్టు కరెక్టే. అది అలానే అనిపిస్తది. ఏంటి ఇదంతా కృష్ణుడిని సెంటర్ చేసుకోవడం ఏంటని నాకు కూడా అనిపించింది స్టార్టింగ్‌లో. కృష్ణుడిని సెంటర్ ఎలా చేసుకుంటామని. అది వినగా, చేయగా ఆచరణలో పెట్టగా మనకి ఆ రుచి తెలుస్తదనమాట. ముందు కొత్తగా వచ్చినప్పుడు బిగినింగ్‌లో మనకి అందరికి చాలా డౌట్‌లుంటాయి. కాకపోతే మనం దాన్ని వదిలేయకూడదు. ఇదేంటి ఇలా ఉంది, అలా ఉంది అని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలనమాట. ప్రయత్నించడం వల్ల మనకి అసలు విషయం తెలుస్తది. సో, మనం గూడా ఆ రుచి తెలుస్తది. మనం గూడా ఇంకా ముందుకెళ్ళగలుగుతాం. తులసి దళం పెట్టి అంటే వాళ్ళు గూడా అంటే అమ్మ వాళ్ళు స్నానం చేసి వంట చేసి ఇచ్చేవాళ్ళు. నానమ్మ దేవుడికి ఆఫర్ చేసేదనమాట. అంటే ఒక తులసి దండము ఇంత పాల మీద మీగడ మాత్రమే అన్నం మీద పెట్టేసి అంటే ఓ 30 మెంబర్స్ ఉండేవాళ్ళం మాతాజీ మేము పిల్లలము. మా నానమ్మ గారి అందరికి అన్నం కలిపి తినిపించేదనమాట. అంటే అప్పుడైతే అంటే దేవుడు, ఈ కృష్ణుడు అట్లా అని కాదు గానీ పెరుమాళ్ళకి పెడుతున్నామని చెప్పి పెట్టి తీసుకొచ్చి పెట్టేవాళ్ళనమాట. కానీ కృష్ణ కళ్యాణం మా ఇంట్లో ఉంది మాతాజీ. తులసి కళ్యాణం చేసేవాళ్ళు. నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. తర్వాత అమ్మ వాళ్ళు ఇప్పుడు మేము కూడా చేస్తున్నాం మాతాజీ. అంటే హరి బోల్. పరంపరగా గూడా వస్తుందనమాట. అవును. అవును. భక్తి కొంచెం ఉంది మాతాజీ. నైస్ హరిబోల్. మాతాజీ. హరి బోల్. మాతాజీ వాళ్ళెవరు షేర్ చేసుకోవటం లేదు. ఎవరు మాట్లాడడం లేదు మాతాజీ. నేను ఒక్కదాన్నే మాట్లాడుతున్నా.
కృష్ణుడిని సెంటర్ చేసుకొని ఎలా మాట్లాడాలనుకుంటున్నారా? స్వరూప మాతాజీ కూడా లేనట్టున్నారు ఇవాళ. ఈరోజు అవును. శోభా మాతాజీ కూడా రానట్టున్నారు ఈరోజు. ప్రభుజీస్ మీకేమైనా షేర్ చేసుకునేది ఏమైనా ఉందా? ప్రశ్నలు కానీ ఏమన్నా? లేకపోతే ఇదంతా కొత్తగా అనిపిస్తుందా? లేకపోతే ఆల్రెడీ చేస్తున్నారా? మీరు మీరు చెప్తే మిగతా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రభుజీస్ కానీ మాతాజీస్ కానీ. నిన్న అనుకున్నాం మాతాజీ, నిన్న వేరే క్లాస్‌లో గూడా చాలా తక్కువ మెంబర్స్ వచ్చారు భక్తులు. ఏంటి క్రిస్మస్ చేసుకుంటున్నారా? ఎవరు రావటం లేదా అని. హాలిడేస్ కదా మాతాజీ, బయటకేమైనా వెళ్తున్నారేమో యాక్చువల్‌గా ఈరోజు హాలిడే కదా! టూర్స్‌కెళ్లారంట మాతాజీ. చాలా మంది ఇంకా పిల్లలకి ఆ! హాలిడేస్ వచ్చాయి గదా అని. అవును మాతాజీ. నిన్న మాతాజీ అహోబిలం గురించి చాలా బాగా చెప్పారు. మేము ఇదివరకు దర్శనం చేసుకున్నాం గానీ, నిన్న మాతాజీ చెప్పడం మూలంగా అహోబిలం చాలా గొప్పగా చూసామనమాట. నైస్. నైస్ మాతాజీ. చాలా బాగా జరిగిందంట. చాలా మంది చెప్పారు. యాత్ర బాగా జరిగిందని. అవును నవనరసింహ క్షేత్రాలు చూసారు చక్కగా. ట్రెక్కింగ్ కూడా చేశారు. పైకెళ్ళి అన్ని అన్ని నరసింహస్వాముల్ని బాగా చూసారని చెప్పారు. అవును మాతాజీ. నరసింహ టెంపుల్ అంటారది. అవును. ఒక్కటి వెళ్ళలేదు మాతాజీ. నేను నడవలేక నేను ఆగిపోయాను. నా మూలంగా మా పిల్లలు గూడా ఆగిపోయారు. చాలా ఉంటది మాతాజీ అది. అంటే వెళ్ళిన వయసులో ఉన్న పిల్లలు గూడా అమ్మ మీరెక్కలేరు, ఆయాసపడతారు, వద్దులెండి ఇక్కడ నుండే దండం పెట్టుకోండి అని అన్నారనమాట. అలా ఒక్క టెంపుల్ చూడలేదు మాతాజీ అక్కడ. పావన నరసింహ ఏమో మీరు చూడండి. పేరు జ్ఞాపకం లేదు మాతాజీ. ఓ 5 ఇయర్స్, 6 ఇయర్స్ అయినట్టు. ఓకే. ఓకే. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. सन प्रभुजी स्तंडोत प्रणाम। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण।